మనం అస్సలు భయం ఉంటే ఎక్కలేము. ఓకే, ఏముంది పోల్ ఎక్కేది ఉంది. ఇప్పుడు భూమి మీద మనం ఎట్లా అట్లే పోల్ మీద నడిచేది ఉంది. అంటే పోల్ ముంగల పోయేది ఉంది, ఇది ముంగల పోయి వెనక వచ్చేది ఉంది. సేమ్ అట్లే ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోల్ మీద ఏం చేయాలి, ఏం చేయొద్దు. ఓకేనా, కాలు మీకు ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఈ పోల్ ఉంది, దీనికి ఎక్కేది ఉంది. మనం ఇప్పుడు పోల్కి ఎక్కేది ఉంది. పోల్ గురించి మనం టోటల్గా స్టడీ చేయాలి. పోల్ ఎట్లుంది ఏంటి అనేది మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికి ఎక్కాలంటే స్టడీ చేయాలి. ఎట్లా పోల్ ఎక్కాలంటే చెయ్యి ఎట్లా పట్టుకోవాలి, ఓకే, ఎట్లా మనం మూవ్ అప్ అవ్వాలి అనేది, మన కాలు ఎక్కడ పెట్టాలి, కాలు ఏ రకంగా పెట్టాలనేది. ఓకేనా, కొంచెం తెలుగు క్లారిటీ లేదు, కొంచెం అర్థం చేసుకుంటాం. కన్ఫ్యూజ్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ పిల్లగాడు ఒక 6 months పిల్లగాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఆ పిల్లగాడు నడవాలంటే ఏం చేస్తాడు, ఫస్ట్ నిలబడాలి, పోల్ మీద నిలబడాలి, తర్వాత అడుగేస్తాడు. ఫస్ట్ మీరేం చేయాలి, పోల్ మీద ఏ రకంగా నిలబడాలి, ఓకే, స్టాండింగ్ ఎట్లా ఉండాలి, ఈ రకంగా కాలు పెట్టిరు, ఏదో ఇట్లా మధ్యలో పెట్టొద్దు కాలు. ఓకే, ఫస్ట్ వన్ ఇట్లా మధ్యలో ఎప్పుడు కాలు పెట్టొద్దు. ఇంకొకటి నాకు ఎట్లా కావాలో అట్లా పెట్టొద్దు, నేను చూపిస్తా ఆ రకంగా పెడితే మీ కాలు కూడా కొట్టుకోపోదు, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కావు. ఇట్లా పెట్టొద్దు, ఇట్లా పెడితే ఒక్కొక్కరు ఇట్లా పెడతారు. ఓకే, ఇట్లా పెడితే మీ కాలు కొట్టుకోపోతుంది. నేను ఏ రకంగా పెట్టాలి, ఓకే అనేది నేను చెప్తా. ఫస్ట్ చెయ్యి అనేది ఇక్కడ పట్టుకోవాలి, మన తల లెవెల్గా డిపెండింగ్ ఆన్ ది హైట్ మీకు ఎంత ఉంటుందో అట్లా చెయ్యిని ఈ రకంగా పట్టుకోవాలి. ఓకేనా, ఇగో ఇట్లా గట్టిగా ఈ రకంగా ఈ తల లెవెల్గా 2 చెయ్యి ఇట్లా స్లిప్గా గట్టిగా పట్టుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి కాలు ఎక్కడ పెట్టాలి, ఓకే, డిపెండింగ్ 3 feet హైట్ పెట్టాలి, 1 2 3. ఓకే, లేకపోతే ఈ మోకాల్ హైట్ నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మన అడుగు పెట్టేది ప్రిపేర్ ఇచ్చేది మన అక్కడ ఫస్ట్ రైట్ కాల్ తీయాలి. రైట్ కాల్ ఎందుకు ఇవ్వాలంటే మన రైట్ కాలుకున్న బలం లెఫ్ట్కి లేదు. మనం ఎక్కువ రైట్ కాలు స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రైట్ కాలు మనం పోల్ మీద పెట్టాలి. ఓకే, కాలు ఏ రకంగా పెట్టాలి, ఓన్లీ ఇట్లా 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 కాదు, కాలు ఇట్లా పండ పెట్టేది కూడా లేదు, జస్ట్ ఇట్లా ఈ బొటన వేలు ఉంది కదా, ఇట్లా క్లారిటీగా ఈ బొటన వేలు ఇక్కడ చూడండి క్లారిటీగా, జస్ట్ ఇది ఈ బొటన వేలుతో కాలు పెట్టాలి. అర్థమవుతుందా అమ్మా, ఇట్లా పండ పెట్టవద్దు, ఇట్లా మొత్తం చేయొద్దు, జస్ట్ ఇట్లా స్టిఫ్గా పెట్టాలి. ఇంకొకటి ఇట్లా స్టిఫ్గా పెట్టకపోతే ఉత్తగా పెడితే నేను కూడా జారుతాను. ఇట్లా గట్టిగా స్టిఫ్గా పెట్టాలి. ఇట్లా స్టిఫ్గా పెడితే ఆ బొటన వేలు అక్కడే ఆగిపోతుంది. ఓకేనా, ఫస్ట్ వన్ ఈ రకంగా ఇది చేయి పట్టే తెలిసింది. కాలు ఎట్లా పెట్టాలి, జస్ట్ కార్నర్కి మాత్రమే పెట్టాలి బొటన వేలు, మరి మధ్యలో రావద్దు, ఈ కార్నర్కే పెట్టాలి. ఓకేనా, ఫస్ట్ 2 చేయి పట్టుకో, ఇక్కడ ఎట్లా పట్టుకోవాలి, తల లెవెల్గా రైట్ స్టిఫ్గా ఒక్క కాలు పెట్టు, రైట్ కాలు స్టిఫ్గా జస్ట్ అది ఈ రకంగా స్టిఫ్గా పెడితేనే ఈ బొటన వేలు ఆగిపోతుంది. మామూలు పెట్టినారనుకో గట్టిగా తొక్కాలి, మన ఈ కాలు ప్రెజర్తో తొక్కితే ఇది ఆగిపోతుంది, లేకపోతే స్లిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఆగేది అడుగుకి తేడా ఎట్లుండాలి చూడండి, ఫీట్న్నర ఉంది. ఓకే, ఇది ఫీట్న 4 inch డిపెండింగ్ అది మీరు చిన్న స్టార్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు మీకు రాదు కాబట్టి చిన్న అడుగులు వేసుకున్నా ఓకే. చిన్న అంటే ఈ 2 లెవెల్ ఉండదు, ఈ కాలు ఉంది కదా ఈ కాలు పైననే రావాలి, ఈ కాలు ఇక్కడ వచ్చిందంటే దానిపైన రావాలి. అపోజిట్గా మనం నడవాలంటే కూడా ఈ కాలు ఇక్కడ అంటేనే ముంగలు వెళ్తాం. నిలబడిన స్పేస్లోనే నిలబడితే ముంగల వెళ్ళలేము. ఓకేనా, చూడండి ఇంకొకసారి క్లారిటీగా మనం పెట్టేది ఫస్ట్ తల లెవెల్గా 2 గట్టిగా స్టిఫ్గా పట్టాలి. ఓకే, మామూలుగా పెడితే ఏదో గట్టిగా స్టిఫ్గా ఇట్లా తొక్కి పెట్టాలి, అప్పుడు ఆగిపోతుంది. మామూలుగా పెడితే ఎవరికైనా జారుతుంది, నేనైనా సరే. మీకు స్టార్టింగ్లో రాదు, ఎందుకంటే ప్రయత్నం చేసి స్టార్టింగ్లో నిలబడేదానికి రాదు. చిన్న పిల్లవాడు కూడా నిలబడేదానికి ఒక 100 సార్లు ప్రయత్నం చేసి తర్వాత నిలబడతాడు. సో మనం కూడా ఆ స్టేజ్లో ఉన్నాము. నీట్గా మన ప్రయత్నం బట్టి మన రిజల్ట్ ఉంటుంది. ఓకేనా, నీట్గా నాకు వస్తలేదని డిసప్పాయింట్ కావద్దు, ప్రయత్నం చేస్తే రాకపోయింది ఏది లేదు. ఓకేనా, మీకు అర్థం కావట్లేదంటే మీకు చెప్పేదానికి నేనున్నా, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా, నా పని మీకు చెప్పేదే. అర్థం కావట్లేదా ఇంకొకసారి అడుగు, నీకు ఆ రైట్స్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈ రకంగా. ఓకే, ఫస్ట్ మీరు నిలబడాలి. మినిమం పోల్ మీద మీరు ఎంతసేపు నిలబడాలంటే మినిమం 60 seconds అయినా రావాలి. అప్పుడు 60 seconds అంటే 30 seconds పోల్ ఎక్కేదానికి కావాలి,
30 సెకండ్స్ మీకు పోల్ దిగేదానికి కావాలి, ఓకేనా? అప్పుడు క్లారిటీ ఉంటుంది, ఓకే? ఒక్కొక్క అడుగు ఇక్కడ 60 సెకండ్ ఆగిన వాళ్ళకి ఒకే దగ్గర ఒక భారం మోసుకున్నాం. భారం మోసుకున్నప్పుడు ఒకే సైడ్ మోసుకుంటే మనకు చాలా వెయిట్ అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మొత్తం 60 సెకండ్లు వెయిట్ని భారాన్ని మోసుకున్నా ఇక్కడ మనం వితిన్ సెకండ్లో మన కాలు మారిపోతుంది. ఇట్లా స్టిప్గా ఆగినాం, ఇట్లా 60 సెకండ్ ఆగినాం మనం ఇట్లా, ఓకే? ఇట్లా ఆగినాం. ఇప్పుడు మనకు మారిపోతుంది. ఇట్లా ఓలు ఎక్కి దిగితే మారుతుంది, అంటే మన భారం అనేది ఓకే స్టిఫ్గా 60 సెకండ్ రావాలి. 60 సెకండ్ వచ్చే వరకు వేరే ఏమి చేయొద్దు. మీకు టైం తీసుకోండి, 1 డే 2 డే 3 డే 4 డేస్ 5 డేస్ 6 డేస్. ఈ పోల్ మీద మీకు వస్తలేదు, అస్సలే చాలా జారుతుంది, డిసప్పాయింట్ కావద్దు. అక్కడ రఫ్ పోల్ ఉంది, ఆ రఫ్ పోల్ మీద మీకు వచ్చేస్తుంది. ఏ రకంగా ఆగాలి? స్టిఫ్గా ఆగాలంటే ఎట్లా కావాలో ఆగడం కాదు, అట్లా ఆగితేనే మీకు స్టిఫ్గా స్టెప్పులు వస్తాయి. స్టేయింగ్ మూమెంట్ చూడమ్మా, 2 చేయి ఈ రకంగా వీ షేప్ ఉండాలి, ఓకే? మొత్తం ఇట్లది బ్యాక్ ఇట్లుంటే ఇది పెయిన్ అనేది ఈ షోల్డర్ మీద వస్తుంది. ముంగల లాగితే ఈ పెయిన్ ఇక్కడే ఆగిపోతుంది, ఇక్కడ ఏం లేదు, ఓకే? ఇది లోడ్ అనేది మొత్తం ఇక్కడే ఆగిపోతుంది, ఈ ముంగల పోతలేదు, ఓకేనా? స్టిఫ్గా ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ వెనకకుంటే చేయి లేపు ఇప్పుడు అవుతుంది, అంతే లేపగలం. అదే ముంగల తీసుకో, ఇప్పుడు లేపు చేయి, ఎంత కావాలో అంత లేపవచ్చు, ఓకేనా? మన చెయ్యి అనేది వీ షేప్ ఉండాలి, కాలు అనేది ఈ రకంగానే ఉండాలి, పండ పెట్టొద్దు. ఓన్లీ బొటాన వేలు స్టిప్గా పెడితే గట్టిగా తొక్కితే ఆగిపోతుంది. ప్రయత్నం చేయాలి, వస్తలేదని ఇసిపెట్టొద్దు. ఈ పోల్ మీద రాకపోతే రఫ్ పోలు, ఆ పోల్ మీద వస్తే ఈ పోల్ మీద వస్తుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ బేసిక్ నిలబడాలి, ఓకే? దిగు ఎట్లా నిలబడాలి అర్థమైందా? చూడండి ఇంకొకసారి క్లారిటీగా 2 చేయి గట్టిగా పట్టుకొని ఫస్ట్ రైట్ కాల్ ప్రిపరేషన్ ఇచ్చేది, రైట్ కాలు రైట్ బొటన వేలు పెట్టేది జస్ట్ పోల్ కార్నర్కే ఈ రకంగా, ఓకే? ఇది చూడండి, ఇది మన కాలు బొటన వేలు, ఓకే? స్టిఫ్గా తొక్కాలి. మామూలు పెడితే నేనైనా జారుతా, మీరైనా జారుతారు స్టిఫ్గా ఈ రకంగా. ఇగో ఇట్లా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఉండాలి. చేయి ఇట్లా ఉండొద్దు, బాడీని ముంగల ఇట్లా లాగితే వీలుగా, ఇట్లుంటే ఇంతే లేపగలరు, అదే ఇట్లుంటే ఫ్రీగా పోగలరు, ఇట్లా, ఓకేనా? ఇట్లా జస్ట్ ఇట్లా ఇగో స్టిఫ్గా నిలబడాలి, ఓకే? ఇట్లా మీరు తొక్కాలి గట్టిగా. మీరు ఫస్ట్ చేయాల్సింది ఇది, నిలబడాలి, అర్థమైందా? ఫస్ట్ ఈరోజు ఆ పోల్ మీద చూడండి, ఆ పోల్ మీద ఎవరికైతే క్లారిటీగా వస్తుందో ఈ పోల్ మీద చేయండి, ఓకేనా? అర్థం కావట్లేదు నేను వచ్చి చూస్తా, ఒక్కొక్కరు ప్రయత్నం చేయండి. ఆ మధ్యలో పోల్ కాళ్ళు అట్లా ఇట్లా పెడితే కోసుకుపోతుంది, అవన్నీ తీసేయాలి. కాళ్ళ ఏమి ఉండొద్దు కొన్ని రోజులు నేర్చుకున్న వరకు, తర్వాత మీ రూల్స్ రింగ్స్ అవి ఇవి, ఓకే? ఇచ్చి పెట్టాలి అవన్నీ. లేడీస్ కాదు, మీరు బాయ్స్. ఇప్పుడు మధ్యలో పోల్ రైట్ పట్టుకున్నా లాగు, చేతులతో బాడీని లాగు. చాలు అక్కడే సిట్టింగ్ చేయి చాలు. లే మెల్లగా మెల్లగా క్లారిటీగా భూమి ఆనాలే. వెరీ గుడ్ అయిపోయి మెల్ల భూమి ఆనాలే